ఇప్పటి వరకు పోలీసులు చెప్పినటువంటి మొదట్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 21,000 సినిమాలు అన్నారు, 20 కోట్ల ట్రాన్సాక్షన్స్ అన్నారు, 50 లక్షల మంది డేటా అన్నారు. కాకపోతే పోలీసులు చెప్పారు కాబట్టి వి మస్ట్ బిలీవ్, మన పోలీసులు మన కోసం పనిచేసే పోలీసులు కాబట్టి మనం వాళ్ళ మాటలకి ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, అంటే కేసుకు సంబంధించి విచారణ ఎవిడెన్స్ అనే విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే కోర్టు నమ్ముతుంది. అనుమానాలు లేదంటే అంచనాల మీద డిపెండ్ అయ్యే అవకాశం లేదు. ఎవిడెన్స్, క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్ ఉంటేనే కోర్టు ఏదైనా సరే దానికి తగ్గట్లు తీర్పిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు కేవలం పైరసీ విషయం మీద మాత్రమే, అది కూడా ఈ టెలిగ్రామ్ నుంచి అక్కడి నుంచి నేను కాపీ చేసుకున్నానని రవి చెప్పినట్లుగా తెలుస్తుంది. సో వీటి ఆధారంగా మాత్రమే ఇప్పుడు కేసు విచారణ జరుగుతుంది. సో అలాగే కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు అనే దానికి సంబంధించి కొంత సమాచారం, కొంత ఆధారాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. కానీ అప్పుడు చెప్పినటువంటి స్టేట్మెంట్కి తగ్గ ఆధారాలు అయితే ఇప్పటి వరకు పోలీసుల దగ్గర కూడా లేవు. ఇంకా పూర్తి స్థాయిలో సంపాదించాల్సి ఉందని తెలుస్తుంది. మరోవైపు 5 ఏళ్లలో 100 కోట్ల బిజినెస్ చేసాడు అతను అంటూ పోలీసులు చెప్పారంటున్నారు. సో డీటెయిల్స్ ఇంకా తెలుసుకుందాం. శిల్ప జాయిన్ అవుతున్నారు. విచారణకు సంబంధించి అసలు ఏం డీటెయిల్స్ ఉన్నాయి? శిల్ప, విచారణ ఇంకా పూర్తి కాలేదు, కొన్ని ప్రశ్నలకు రవి సమాధానం చెప్పలేదు అని చెప్పేసి పోలీసులు అంటున్నారు. ఇంకా కస్టడీ కోరుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈరోజు కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. సో ఎలాంటి చర్చ నడుస్తుంది, బయట ఏం చర్చ నడుస్తుంది శిల్ప? అంటే ప్రజల్లో అసలు ఏమనుకుంటున్నారు? రవి విషయంలో చాలా మంది చాలా పాజిటివ్గా ఉన్నారు కదా. రైట్, ఐబొమ్మ రవి కేసులో ఈ రోజు కీలక మలుపు తీసుకోనున్నది. నిన్న 20 వాదనలు పూర్తయ్యాయి. 20 వాదనలు పూర్తయ్యాక ఈ రోజు ఒకవైపు పోలీసులు పోలీస్ కస్టడీకి ఒకవైపు పోలీస్ కస్టడీ పైన పిటిషన్ వేశారు, ఇంకోవైపు బెయిల్ పిటిషన్. ఈ రెండింటిపైన నిన్న మొత్తం వాదనలు ముగిసాయి. ఈ రోజు తీర్పు ఈ రోజుకి వాయిదా వేశారు. ఈ రోజు దీనిపైన ఇప్పటికే పోలీసులు దాదాపు సైబర్ క్రైమ్ పోలీసులు 8 రోజుల పాటు ఇటు రవిని విచారించిన అనంతరం మరోసారి కస్టడీకి తీసుకుంటున్నారు. కస్టడీ అడగడంతో ఇప్పటికే రవి తరపునటువంటి న్యాయవాది కావాలని అక్కడ టైం వేస్ట్ చేయడం కోసమే మరోసారి కస్టడీకి, ఎందుకంటే ఇప్పటికి 8 రోజులు విచారణ కస్టడీలోకి తీసుకున్నారు, విచారణ చేశారు. మరోసారి ఎందుకు అడుగుతున్నారు? బెయిల్ రాకుండా అడ్డుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు రవికి బెయిల్ వస్తున్నట్టు కూడా ఒకవైపు రవి తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఇంకోవైపు ఏదైతే తండేలు కావచ్చు, అదేవిధంగా తండేలు సినిమాలో ఇంకోవైపు ఈ సినిమాలో పైరసీ చేసినప్పుడు మొత్తం 4 కేసుల పైన తన నుంచి సమాచారం తీసుకోవాల్సి ఉన్నది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు మేము తీసుకోలేదు. అది ఏ విధంగా పైరసీ చేశారు, కొత్తగా రిలీజ్ అయినటువంటి కుబేరా తండేల్ మూవీలో ఏ విధంగా పైరసీ చేశారో దానికి సంబంధించి మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. దాని నుంచి తీసుకోవడం కోసమే మీ కస్టడీ కోరుతున్నామంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తున్నారు. కానీ దీంతోనే ఒకవైపు రవి న్యాయవాదులు మాత్రం ఏకీభవించడం లేదు. కావాలని మరోసారి కస్టడీ కావాలని, బెయిల్ రావద్దనే ఉద్దేశంతోనే మరోసారి కస్టడీకి తీసుకుంటున్నారంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఖచ్చితంగా బెయిల్ వస్తే ముందు అన్ని విధాలుగా సహకరిస్తాం. పోలీస్ ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఉంటాయో వాటి ఖచ్చితంగా ఫాలో అవుతాము. కానీ ఒకవైపు బెయిల్ వస్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ వాడి తను తప్పించుకునే అవకాశం ఉందంటూ కూడా ఒకవైపు పోలీసులు వాదించడంతో ఈ రోజు కస్టడీ ఇస్తారా లేకుంటే బెయిల్ వస్తుందా అనేది కూడా రెండు కూడా కీలకం రావడంతో ఈ రోజు కీలక మలుపు అయితే తీసుకుని ఉన్నది. మొత్తం మీద ఇంకోవైపు ఇటు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతూనే వస్తుంది. ఖచ్చితంగా ఐబొమ్మ రవికి బెయిల్ రావాలంటూ కూడా ఇటు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ఈ రోజు మరోసారి కస్టడీ ఉంటుందా లేకుంటే బెయిల్ వస్తుందా అని కూడా ఈ రోజు ఈ సస్పెన్స్ కి తెర మరి కాసేపట్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో దీనికి సంబంధించి ఒక తీర్పు అయితే వెలువడించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. తీర్పు ఏమొస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది. కేవలం ఆ రవిలోనో ఇటు పోలీసుల్లోనో కాదు, ప్రజల్లో సైతం చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ కనిపిస్తుంది ఈ కేసులో. సో మీరేమనుకుంటున్నారు? ఏం తీర్పు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి తీర్పు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. రవి విషయంలో ఏం జరిగే అవకాశం ఉంది? బెయిలా జైలా అంటే 86% మంది బెయిల్ వస్తుందని చెప్పి భావిస్తున్నారు. 14% మంది మాత్రమే జైలుకి వెళ్తాడని చెప్పి భావిస్తున్నారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. అండ్ ఒకవేళ జైలు అయితే ఎందుకు, బెయిల్ అయితే ఎందుకు, మీరెందుకు అని అలా అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.